సో ఒకటే స్టోరీ అంతే. వాళ్ళు ఇది నేను 20 years ఉన్నప్పుడుది. సో లవ్ చేసుకున్నాం, తర్వాత ఇష్టపడ్డాం, తర్వాత ఇంట్లో తెలిసిపోయింది, హౌస్ అరెస్ట్ చేశారు. 1 year హౌస్ అరెస్ట్ చేశారు. ఫోన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. స్టిల్ ఎక్కడో ఇంటర్న్షిప్ చేస్తుంటే ఒక కూల్ డ్రింక్ కంపెనీలో అక్కడ వచ్చి కలవడాలు, సీక్రెట్గా తెలియ, ఇవన్నీ చిన్నవన్నీ జరిగాయి. సో ఎప్పుడు కలిసినా ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టేవాడు, ఇట్లా అనేవాడు. ఇంకా ఈ చిన్న క్యూట్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉండేవి. దాని తర్వాత ఇంట్లో తెలిసిపోయిన తర్వాత ఓకే పెళ్లి చేసుకుందాము అని డిసైడ్ అయిపోయి ఇంట్లో తెలిసిన తర్వాత వచ్చేయమన్నాడు. నేను రానున్నా. దాని తర్వాత వాళ్ళు వచ్చి మా ఇంట్లో మాట్లాడడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఎంబీఏకి యూఎస్ వెళ్ళి ఎంబీఏ చేసి వస్తే అప్పుడు పెళ్లి చేస్తామన్నారు. ఓకే ఫైన్, ఇద్దరికి వీసాస్ వచ్చాయి, సేమ్ కాలేజ్ అడ్మిషన్స్ వచ్చాయి. నేను వెళ్ళిపోయాను. ఆత్రం కదా, ఆగదు కదా, వెళ్ళిపోయాను. అది రాలేదు. సో లేట్గా నెక్స్ట్ సెమిస్టర్లో వస్తానని చెప్పాడు. సో ఈ గ్యాప్లో ఏమైందంటే మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ నుంచి గొడవలు అయిన ప్రతిసారి నాకు ఇంకో అమ్మాయి ఫ్రెండ్ ఉండేది. సో దానికి షేర్ చేసుకున్నాను, బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. సో దానికి షేర్ చేసుకునేదాన్ని, ఇట్లా రాలేదు బట్ స్టిల్ గొడవలు అవుతున్నాయి, కమ్యూనికేషన్ లేదు, ఇది అది అని చెప్పి. సో ఈ గొడవలన్నీ కవరప్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఒక 6 months 7 months గొడవల మీదే రన్ అయింది రిలేషన్ అంతా. అప్పుడు వచ్చాడు ఒకసారి విజిటింగ్ వీసా మీద. స్టూడెంట్ వీసా ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. సో విజిటింగ్ వీసా మీద వచ్చాడు. అప్పటికే చెప్పేస్తున్నాడు దట్ ఇండైరెక్ట్గా నాకు అర్థమైపోయింది దట్ హీ లైక్ సంబడి అని. నేను ట్రై చేశాను టు కన్విన్స్ చేసి, ఎందుకు రీజన్ తెలియాలి కదా అసలు ఎందుకు బ్రేకప్. రీజన్స్ లేవు, సింపుల్గా వేరే వాళ్ళు నచ్చారని చెప్పాడు. సో అంటే ఎప్పుడు కలిసినా ఏదైతే చేస్తారో అది అంటే చిన్న థింగ్స్ లైక్ ఇట్లా అనడము, ఇవన్నీ ఆ యుఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైంకి అవి లేవు, ఇంకా అసలు కనీసం లేదు. సో నేను కూడా ఇట్లా టచ్ చేసినప్పుడేమో అర్థమైపోయింది నాకు, అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ దే విల్ టేక్ ఇట్. ఇష్టం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇష్టం లేనప్పుడు ఒకలా ఉంటుంది. సో అర్థమైపోయింది. ఇంకా నేను కూడా సరే ట్రై చేద్దాం, ఎంతవరకు ట్రై చేస్తే ట్రై చేద్దామని ఉన్న ఒక 4 days 5 days ఉన్నాడు. ఆ 5 days కూడా అడగడం జరిగింది, గొడవలు పడ్డాం. బట్ స్టిల్ అప్పటికే తను వేరే అమ్మాయి మెసేజ్లు చేస్తుంది. ఈ కాన్వర్జేషన్ అంతా నేను నా ఫ్రెండ్కి షేర్ చేసుకున్నా, అంతా అయిపోయింది. తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంబీఏ ఫినిష్ చేసుకొని వైజాగ్ వెళ్ళాను. అక్కడ స్టార్ట్ అయింది అసలైన మ్యాటర్. వైజాగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు మా పేరెంట్స్ ఒప్పేసుకున్నారు, ఎంబీఏ అయిపోయింది కదా చేసేసుకో పెళ్ళి అని. వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే తనకి వేరే అమ్మాయి నచ్చిందనే విషయం నాకు ఒక్కదానికి తెలిసి, పేరెంట్స్ ఎవరికి తెలియదు. సో చెప్తే ఎదవయ్యేది ఎవరు, నేనే అవుతాను, ఎందుకంటే ముందే ఇవన్నీ అంటారు కదా అని. సో చెప్పలేదు నేను. ఇంకా తనే నువ్వే చెప్పుకో, ఎందుకంటే నేను బ్లేమ్ తీసుకున్నా దట్ నాకు వద్దు పెళ్ళి అని నేనే చెప్పేశాను. ఎంబీఏ చేసి వచ్చాను కదా, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, బ్లేమ్ నేను తీసేసుకున్నా. కాకపోతే అబ్బాయి ఎవరినైతే లవ్ చేస్తున్నాడో అమ్మాయి ఎవరు అని తెలుసుకోవాలని ఉండే. అంటే ఆ సెల్ఫిష్నెస్ ఉంటాడేమో, ఇన్ని చేస్తే నా దగ్గరే ఉంటాడేమో, నీకు ఇష్టం ఈ రూపంలో తెలియజేయడం అన్నట్టు. సో అలా చేస్తే ఇంకా అనుకొని వెళ్ళిపోయాడు. సో ఇది మా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నా. సో ప్రతిసారి ఆమె కలపడానికి ట్రై చేసేది, అప్పుడు మాత్రం బ్రేకప్ అయిపో అన్నది. దాని తర్వాత ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్కి వచ్చాను. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరితో అయితే నేను షేర్ చేసుకున్నానో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. అందుకే సో ఆమె కూడా క్లియర్ గా ముందే హింట్ ఇస్తూనే ఉంది బ్రేకప్ అయిపో అని. కాకపోతే డైరెక్ట్ గా చెప్పలేదు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. సో ఇంక నేనేం చేయలేను, కానీ లాస్ట్ ట్రై చేద్దాము అని చెప్పి బిగ్ బాస్ కి రాక ముందు రోజు బాయ్ చెప్దామని కలిసాం వైజాగ్లో. కలిస్తే నాకు ఇంకా గుర్తుంది, అంటే ఇంకా అప్పటికే సీన్ అర్థమైపోయింది, అసలు మాట్లాడట్లేదు సరిగ్గా, బ్రేకప్ ఇది అది. అంటే ఎంత ఇష్టపడినా వేస్టే, ఇంకంటే తన నుంచి రావాలి సేమ్ ఇంట్రెస్ట్, నా నుంచి కాకుండా అని. సో అక్కడ ఉన్నాం, గుర్తుంది, బీచ్ రోడ్లో ఇది. సో వెయిట్ చేస్తున్నాం, తను వచ్చి మాట్లాడుతున్నాడు ఏదో. ఇంకా అయిపోయింది, లేదులే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి 12:30కో 1 o'clock అనుకుంటా. చెప్పులు చేతిలో పెట్టుకొని వాడు కారు వెళ్ళిపోతుంటే వాడు కారు వెనకాల పరిగెట్టాను నేను. అప్పటికి ఐ ఫెల్ట్ లైక్ అంటే ఏదో ఒకటి చేసి ఉంచేయాలి ఈ అబ్బాయి నా దగ్గర అని అనుకున్నా. బట్ వాడు కారు ఆపలేదు, నేను ఆగలేదు. 1/2 mile వెళ్ళిన తర్వాత నా కాలు నొప్పి వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోయాను అంతే. సో దాని తర్వాత షవర్లో కూర్చొని ఏడ్చాను. అప్పుడు ఇంకా 2 days తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది దట్ నా ఫ్రెండ్ అండ్ తను పెళ్లి చేసుకున్నారు అని. మధ్యలో నిద్రలో ఏడవడాలు ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్ జెస్సీ అండ్ రాహుల్ ఫస్ట్ నుంచి ఉన్నారు. సో ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.